చివరి వరకు మారనే లేదు కదరా. నువ్వు కూడా అలా అవ్వకూడదనే కదరా దీన్నిచ్చి నీకు పెళ్లి చేశాను. మోర మల్లె పువ్వులు తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఇలా ఒళ్ళు మరిచి తాగొచ్చావు కదరా. నేను తాగలేదత్తా, నేను తాగలేదత్తా. నీకు నేను కావాలంటే ఇది తాగు, నీ పెళ్ళాం కావాలంటే ఇది తాగొద్దు. నీ పెళ్ళామా నేనా అని ఇప్పుడే వెంటనే డిసైడ్ అవ్వాలి. అన్నా, నాకు నా పెళ్ళమే నా ముఖ్యం. అవునరా, రోడ్లో అనాథగా పడి ఉంటారు. తీసుకొచ్చి భోజనం పెట్టి మనిషిగా తయారు చేస్తే మీరు పెరిగి పెద్దవాళ్ళైతే పెళ్ళాం అనేది ఒకటి వస్తుంది, అది మీకు పెద్దదనిపిస్తుంది. ఎత్తుకొచ్చి పెంచిన వాళ్ళం హీనమైపోతాం కదా, చెప్పరా? అవునునా, మీరు పెంచారు. ఏ విధంగా పెంచారు? ఆ కుక్కలాగానే కదా నా పెంచారు. దానికి నాకు ఏంటన్నా తేడా? మీరు అరవమంటే అరుస్తుంది, కరవమంటే కరుస్తుంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తారు. అదే మీరు కోపడితే కూర్చోపెట్టి ఈ విధంగా కొడతారు. అదే కదనా మీరు ఇప్పుడు చేసింది. మీరు పెంచారు. ఒక కుక్కలాగానే కదా పెంచింది. కానీ తను నన్ను మనిషిగా మార్చిందన్నా. నాకు తనే నా ముఖ్యం, నాకు తను మాత్రమే నా ముఖ్యం. నేను తాగలేదత్తా. ఏమైందిరా? శేఖర్ని వేయడానికి కదరా ఇన్ని రోజులు ఎదురు చూసాం. అవకాశం దొరికినా నువ్వు చంపలేదు, చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపనివ్వలేదు. నేను దేనికి ఆశపడ్డాను రా? నేను ఆశపడ్డది ఏమన్నా మంత్రి పదవా, లేక కలెక్టర్ గిరినా? వేట కుక్కరా. వాడి నెంబర్ 1 వేట కుక్క, నేను నెంబర్ 2 వేట కుక్కని. నేను నెంబర్ 1 వేట కుక్కని అవ్వాలనుకున్నాను, కానీ మనిషిని అవ్వాలనుకోలేదు కదరా. వాడు ఎవరి కోసం చెప్పాడు రా? వాడి కోసమా చెప్పాడు? నీకోసం చెప్పాడు, నా కోసం చెప్పాడు, మనలాంటి అందరి కోసం చెప్పాడు. వాడికంటూ పెళ్ళామంటూ ఒకటుంది. తను వాడిని మనిషిలా మార్చింది. మనకి ఎవ్వరూ లేరురా. మనం చివరి వరకు వేటు కుక్కలమే. వాడైనా మనిషిలా మారినవరా? శేఖర్, మా వదిన పుట్టిందిరా. మీ అమ్మే పుట్టిందిరా. నువ్వు పుట్టగానే నిన్ను చూడకుండా మీ అమ్మ కన్ను మూసింది. ఎన్ని సంవత్సరాల తర్వాత